ప్రియ బిడ్డ ప్రియాంక డానియల్ మన మధ్యలో ఉన్నారు. ఆమె వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ఈ క్రిస్మస్ స్పెషల్ మెసేజ్. మహాపరిశుద్ర యేసయ్య ఘనమైన నామమును బట్టి తండ్రి మనకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలోనైనా ఈ రీతిగా ఇంతవరకు తండ్రి మిమ్మల్ని మనసారా ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఈ సమయం అందు ప్రభువా నీ వాక్యాన్ని తండ్రి మేము ధ్యానించుకోబోతుండగా పరిశుద్ధాత్మదేవ మా మధ్య మీరు రండయ్యా. మీరు మాట్లాడితేనే ఏమైనా జరుగుతుంది. మనిషిగా నిలబడి ఇక్కడ మాట్లాడితేనైనా ఎవరికి ప్రయోజనం ఉండదు. కానీ పరిశుద్ధాత్మదేవ నీ ఆత్మతో మాట్లాడితేనే తండ్రి, నీ ఆత్మ సహాయంతో మాట్లాడితేనే ప్రభువా మా జీవితాలు మారుతాయి, మా బ్రతుకులు మారుతాయి. అటువంటి నీ మాటలు నా నోట్లో ఉంచి నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని ముందున్న సమయం అంతా నీ పాద సన్నిధికి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. నా వాయిస్ అర్థమవుతుందా? కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఈరోజు కష్టపడి మాట్లాడతాను, క్లియర్గా మాట్లాడడానికి చాలా కష్టపడతాను. ఎందుకంటే 2-3 డేస్ నుంచి నాకు మొత్తం అవుట్ అయిపోయింది నా వాయిస్. ఇలా స్పెషల్ ఈవెంట్ ఉన్నప్పుడే నా వాయిస్కి మళ్ళీ ఎందుకు ఏం ప్రాబ్లం వస్తుందో ఏమో తెలీదు. మంచి గర్ల్స్ కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు, క్రిస్మస్ ఉన్నప్పుడు ఇలా అవుతూ ఉంటుంది. ఈరోజు ఒక్కరోజు మీరు అడ్జస్ట్ అవ్వాలి నా వాయిస్తో. అడ్జస్ట్ అవుతారా? సాధ్యం కాదా? అవుతారు కదా, మీరు మంచి వాళ్ళు అవుతారు నాకు తెలుసు. ఎందుకంటే మీకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి. అంతేనా? ముందుగా మీ అందరికీ కూడా ఎ వెరీ హ్యాపీ క్రిస్మస్. ప్రకాష్ అంకుల్, అంబిక ఇంకా కొంతమంది చెప్తా ఉన్నారు, మీకు ఎవరికి నాకు విషయాలు ఇంట్రెస్ట్ లేదా, ఇష్టం లేదా? ఓ అంటే లాంగ్వేజ్ చేంజ్ చేయాలా? సరే, తెలుగు వాళ్ళందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇంగ్లీష్లో వచ్చింది రెస్పాన్స్. కన్నడ వారి అందరికీ కూడా క్రిస్మస్ ಶುಭಾಶಯಗಳು, క్రిస్మస్ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು. మామూలుగా నేను ఎప్పుడు మెసేజ్ చెప్పినా ఇక్కడ నిల్చున్నప్పుడు అందరి ఫేస్లు ఎలా ఉంటాయంటే, ఎందుకంటే నేను ఎప్పుడు సండేనే చెప్తుంటాను, ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్లో ఎప్పుడు చెప్పలేదు కాబట్టి రెగ్యులర్గా ఎవ్రీ సండేస్ మెసేజ్ ఇక్కడ చెప్పడానికి వచ్చినప్పుడు అందరి ముఖాలు ఒకలా ఉంటాయి. ఈరోజు మాత్రం డిఫరెంట్గా ఉంది. నేను చూస్తున్నాను ప్రతి ముఖంలో నవ్వు ఉంది, ప్రతి ఒక్కరి పళ్ళు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు. అంటే డిసెంబర్ 25th రోజు మాత్రమే మీ పళ్ళు కనిపిస్తాయా? ఇంకెప్పుడు కనబడవా మీ పళ్ళు? ఒక్కరోజే సంతోషంగా ఉంటారా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే వెనక కొంచెం అడ్జస్ట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. రైట్, ఇంకా స్టార్ట్ చేద్దాం. కేంబ్రిడ్జ్ అనే ఒక యూనివర్సిటీ ఉంది, ఎంతమంది తెలుసు? చాలా పెద్ద యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ అనే ఒక పెద్ద యూనివర్సిటీలో ఒక ఆమె ఎంబీబీఎస్కి, మెడిసిన్ డాక్టర్ చదువుకి జాయిన్ అవుతుంది. ఎప్పుడైతే ఆమె కాలేజ్లో జాయిన్ అయిందో అప్పటి నుంచి తను యేసుక్రీస్తు గురించి వింటూ తను రక్షింపబడుతుంది. అంతవరకు తనకు తెలిసినా కూడా షీ హెస్ నాట్ యాక్సెప్టెడ్, అంగీకరించలేదు. అయితే తన కాలేజ్ డేస్ నుంచి, ఆ యూనివర్సిటీలో జాయిన్ అయినప్పటి నుంచి
తను యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడుగా తన హృదయంలోకి ఆహ్వానించి అంగీకరించి చాలా యాక్టివ్గా అన్నిట్లో పార్టిసిపేట్ చేసేది. మామూలుగా మీకు తెలుసో తెలీదో కానీ కొన్ని కాలేజెస్లో, మెయిన్గా క్రిస్టియన్ కాలేజెస్లో వీక్లో 1 డే ఒక చిన్న ఫెలోషిప్గా పెట్టుకుంటారు. మా కాలేజ్లో కూడా, మాదొక క్రిస్టియన్ కాలేజ్, ఆ కాలేజ్లో కూడా ట్యూస్డేనో వెడ్నెస్డే సరిగ్గా గుర్తులేదు, ఒకరోజు ఒక 1 అవర్ ఫెలోషిప్ పెట్టుకునేవాళ్ళు. అంటే ఆ కాలేజ్లో ఉండే క్రిస్టియన్స్ అందరు గ్యాదర్ అయ్యి అదే పనిగా ఒక పాస్టర్ వచ్చేవాళ్ళు బయట నుంచి, కొద్దిసేపు వర్షిప్ చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుని ప్రేయర్ చేసుకునేవాళ్ళం. ఒక చిన్న ఫెలోషిప్ ఉండేది. సో ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఈమె జాయిన్ అయింది కదా, ఈమెకు కూడా అట్లాంటి ఒక ఫెలోషిప్ ఉన్నిందంట. ఆ ఫెలోషిప్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేది, ప్రేయర్స్ జరుగుతూ ఉండేవి, బైబిల్ స్టడీ జరుగుతూ ఉండేది. ఈ అన్నిట్లో తనకు బాగా ఇంట్రెస్ట్ అయిపోయి ఆమెకి లాస్ట్కి ఏం డెసిషన్ తీసుకుంది అంటే తను ఒక మిషనరీలో జాయిన్ అవ్వాలి అనే ఆశ, కోరిక తనలో పుట్టిందంట. తను చదువుతున్నది ఎంబీబీఎస్. చాలా కష్టమైన కోర్స్ కదా అది. ఎందుకంటే మన శరీరంలో ఏమేం అవయవాలు ఉన్నాయో అవన్నిటిని గురించి స్టడీ చేయాలి, అవన్నిటి గురించి తెలుసుకోవాలి. చాలా కష్టమైన కోర్స్ ఎంబీబీఎస్, చాలా కష్టపడాలి. సో ఈమె కూడా బాగా కష్టపడింది. అట్ లాస్ట్ ఈమెకి డాక్టర్ సర్టిఫికేట్, అది ఏమంటారు, లైసెన్స్ అంటారు కదా, అది వచ్చేసింది. అది వచ్చేసాక ఇప్పుడు ఈమె ఒక మిషనరీగా వెళ్ళాలని ఈమె కోరిక, ఈమె ఆశ. ఎందుకు మిషనరీగా వెళ్ళాలి అంటే వృత్తిపరంగా ఆమె ఒక డాక్టర్ కాబట్టి ఆమె మిషనరీగా వెళ్తే తన పని తాను చేసుకోవచ్చు, డాక్టర్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అదేవిధంగా దానితో పాటు దేవుని గురించి 4 మాటలు చెప్పచ్చు. ఇందుకు ఆమె మిషనరీగా వెళ్ళాలి అని నిర్ణయించుకుంది. తన ఎంబీబీఎస్ అంతా కంప్లీట్ అయ్యాక ఒక ఆర్గనైజేషన్కి అప్లికేషన్ వేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు ఈమెను మిషనరీగా పంపడానికి. ఆమెను ఎక్కడికి పంపించారంటే ఆఫ్రికా అనే ఖండంలో కాంగో అనే దేశానికి పంపించారు. ఆమె పేరు హెలెన్ రోజ్వేర్. చిన్నగా మనం హెలెన్ అని చెప్పుకుందాం. ఆమె పేరేంటి? హెలెన్. ఏం పేర్రా? హెలెన్. ఎవరు ఆమె? అందుకే వినాలి. ఈ హెలెన్ రోజ్వేర్కి మిషనరీగా ఆమె ఆఫ్రికా కాంటినెంట్లో కాంగో అనే దేశానికి, అనే ప్రాంతానికి ఈమె మిషనరీగా వెళ్ళింది. అయితే ఇప్పటికీ కూడా మనకు 7 కాంటినెంట్స్ ఉన్నాయి, అవునా కదా? 6ఆ 7ఏ కదా? 7 కాంటినెంట్స్లో అన్ని కాంటినెంట్లో బ్యాక్వర్డ్ కాంటినెంట్, వెనకబడింది ఏది అంటే ఆఫ్రికా. ఇప్పటికీ కూడా ఇప్పుడే వెనకబడిందంటే అప్పట్లో ఇంకెంత వెనకబడి ఉండాలి? అప్పట్లో అంత వెనకబడిన కాంటినెంట్లో ఈ కాంగో అనే దేశము చాలా భయంకరమైన దేశం. అక్కడి మనుషులకు అసలు నాగరికత అనేదే తెలీదు. అన్సివిలైజ్డ్ పీపుల్. వాళ్ళు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారంటే వ్యర్థమైన మూఢనమ్మకాల మధ్య బ్రతుకుతూ ఉన్నారు. అటువంటి స్థలానికి ఎవరు వెళ్ళారు? హెలెన్ వెళ్ళింది. ఆమె వెళ్ళిన ఆ కాంగో ఆ ప్రాంతంలో ఈమె ఒక్కతే డాక్టర్. అంతవరకు అక్కడ హాస్పిటల్ కూడా లేదు, అక్కడ క్లినిక్ లేదు, అక్కడ డాక్టర్స్ లేరు, ఎవ్వరూ లేరు. అటువంటి ప్రాంతానికి హెలెన్ వెళ్ళినప్పుడు ఒక్కతే. స్టార్టింగ్లో ఆమె దగ్గరికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఎవరు వెళ్ళే వాళ్ళు కూడా కాదంట. ఈమె ఏమో దేవుని గురించి ఒక 4 మాటలు చెప్పొచ్చు కదా, నా పని నేను చేసుకుంటూ దేవుని గురించి ఒక 4 మాటలు చెప్పుకుంటూ నేను ఆ పని చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈమె వెళ్ళింది. కానీ అక్కడున్న వాళ్ళు ఈమెను యాక్సెప్ట్ చేయట్లేదు. మెల్లమెల్లగా కొంచెం టైం అయింది. మెల్లమెల్లగా ఒక్కొక్కరు వస్తున్నారు కానీ వాళ్ళు ఎందుకైతే వస్తున్నారో ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా వేరేది ఇంకేం జరగట్లేదు అక్కడ. అన్నీ ఈమెనే చేసుకోవాలి. హాస్పిటల్కి సంబంధించిన, క్లినిక్కి సంబంధించిన పనులు ఈమె చేసుకోవాలి. ఈమె పర్సనల్గా ఇంట్లో వంటలు అన్నీ ఈమె అన్నీ చూసుకోవాలి ఈమెనే.
ఆ టైంలో మనలాగా స్టవ్స్ లేవు కాబట్టి వంట చేసుకోవాలంటే కట్టెల పొయ్యే వాడాలి. అక్కడ కూడా ఒక రోజున లేట్ అయిపోతుందని కట్టెలు నరుకుదామని చెప్పేసి వెళ్ళి వంట చేయడానికి కట్టెలు నరకడానికి వెళ్ళిందంట. ఆ కట్టెలు నరుకుతున్న టైంలో కత్తి ఏదో దాంతో నరుకుతారు కదా, అలా ఆ టైంలో అది కట్టె మీద పడాల్సింది పోయి తన చెయ్యి మీద పడిపోతుందంట. బాగా రక్తం కారిపోతూ ఉంది, బాగా నొప్పి ఉంది. నాకు నొప్పి అవుతుంది అని చెప్పుకోవడానికి కూడా ఆమెకి ఎవ్వరు లేరు. బాధపడుతూ ఉంది, బాగా రక్తం అంతా కారుతూ ఉంది. ఆ టైంలో తన డోర్ తడతారంట ఒకరు వచ్చి. ఎవరైనా తీసి చూస్తే ఒక తండ్రి వచ్చి నిలబడ్డాడు. తను అంటున్నాడు, నా కొడుకు చావు బ్రతుకులో ఉన్నాడు, మేము క్లినిక్కి వెళ్ళాము, నువ్వు అక్కడ లేవనేసి ఇక్కడికి వచ్చాను నేను. అక్కడ నా కొడుకు ఉన్నాడు క్లినిక్లో, నువ్వు త్వరగా వచ్చి నా కొడుకు చూసి నా కొడుకుకి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అడుగుతా ఉన్నాడు. ఈమె ఉండే పరిస్థితి ఏంటి? రక్తం కారుతూ నొప్పిలో ఉంది. ఇటుపక్క ఏమో ఒక ప్రాణం. ఈమె బాధనంతా పక్కన పెట్టేసి వెళ్ళిపోయి క్లినిక్కి వెళ్ళి ట్రీట్మెంట్ అంతా చేస్తూ ఉంది. ఒక పక్కన రక్తం కారుతుంది, అయినా కూడా తను చేయాల్సిన తన వృత్తి ఆ ట్రీట్మెంట్ ఆమె చేస్తూ ఉంది. ట్రీట్మెంట్ అంతా అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఆమెని. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఆమె దగ్గరకు వచ్చి అప్పుడు వాళ్ళు మాట్లాడతారంట. ఏమనంటే, హెలెన్, ఇన్ని రోజులు నువ్వు మాకు సేవ చేస్తూనే ఉన్నావు, మేము వచ్చి నీతో సేవ చేయించుకుంటూనే ఉన్నాం. అయితే మేము ఇన్ని రోజులు ఏమనుకున్నామంటే, నువ్వేమో బాగా తెల్లగా ఉన్నావు, మేమేమో నల్లగా ఉన్నాము, నువ్వెవరో మాలాంటి దానివి కాదు, నువ్వు ఎవరో అనుకొని మేము ఇన్ని రోజులు నిన్ను దూరంగా ఉంచాము. అయితే ఈరోజు నీకు గాయం తగిలి నీకు రక్తం కారుతోంది కదా, ఆ రక్తాన్ని చూసి మాకు తెలిసింది ఏంటంటే నువ్వు కూడా మాలాంటి ఒక మనిషివే. నీకు ఏ రక్తం అయితే కారుతా ఉందో మాలో కూడా అదే రక్తం ఉంది. అయితే ఈ విషయం మేము ఇన్ని రోజులు గ్రహించలేకపోయాం. మాలాగా నువ్వు లేవని, మాలాగా నువ్వు కనబడట్లేదని, నువ్వు మా దానివి కాదని మేము మిమ్మల్ని పక్కన పెట్టేశాము. ఇన్ని రోజులు మేము మిమ్మల్ని పక్కన పెట్టినా కూడా నువ్వు మాకు సేవ చేస్తూనే ఉన్నావు. అయితే ఈ రోజున మాకు తెలిసింది నువ్వు మాలాంటి దానివే, నీ రక్తం కారడం బట్టి మాకు తెలిసింది నీలాంటి రక్తమే మాకు ఉంది, నువ్వు మాలాంటి మనిషివే అని చెప్పి ఆ రోజు నుంచి వాళ్ళు అన్నారంట, ఈ రోజు నుంచి నీతో మేము ఉంటాం. ఇన్ని రోజులు నువ్వు ఒక్కదానివి కష్టపడి సేవ చేస్తూ ఉన్నావు, అయితే ఈ రోజు నుంచి నీకు వెనక మేముంటాం, నీకు కావాల్సిన అన్ని పనులు మేము చేసి పెడతాం, నువ్వు నీ పనిని బ్రహ్మాండంగా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని వాళ్ళు అంటున్నప్పుడు హెలెన్కి చాలా ఆనందం వేసేసిందంట. నేను ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, ఆ రోజు హెలెన్కి గాయం తగలకపోయి ఉంటే, హెలెన్కి రక్తం కారకపోయి ఉంటే ఆ రక్తమును అక్కడ ఉన్న వాళ్ళు చూసేవాళ్ళు కాదు. అక్కడ ఆ రోజు గాయం తగిలింది, రక్తం కారింది, వాళ్ళు దాన్ని చూశారు కాబట్టే అప్పటి నుంచి దూరంగా ఉన్న వాళ్ళు హెలెన్కి దగ్గర అవ్వడం స్టార్ట్ అయ్యారు. ఏమైందంట, హెలెన్కి అప్పటి నుంచి వాళ్ళు దగ్గర అయ్యారు. హెలెన్కి దగ్గర అవుతే చాలు, ఆమె మెల్లగా దేవుళ్ళలోకి ప్రతి ఒక్కరిని నడిపించుకుంటూ వెళ్ళిపోతుంది. ఇండైరెక్ట్గా వాళ్ళు ఆ రక్తం కారడం బట్టి, హెలెన్కి గాయం తగిలి రక్తం కారడం బట్టి వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళు హెలెన్కే కాదు కానీ దేవునికి కూడా ఒక్కొక్కరు దగ్గర అవుతూ వచ్చారు. హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మన కోసము మన యేసయ్య ఈ లోకానికి వచ్చి తన రక్తం కార్చి ఆయనకు దూరంగా ఉన్న మనలను ఆ రక్తం అంట మనల్ని ఆయనకి దగ్గర చేసిందంట. హల్లెలూయా. ఆ రక్తము దగ్గర చేసిందంటే, ఆ రక్తము మనం చూడాలంటే ఆయన ఈ లోకానికి రావాలి కాబట్టి అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఈరోజు మనం ఈ క్రిస్మస్ని జరుపుకుంటా ఉన్నాం. హల్లెలూయా.
ఇదే క్రిస్మస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్, ఇదే క్రిస్మస్ యొక్క మెయిన్ ఉద్దేశం. క్రిస్మస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనల్ని ఆయనకు రక్త సంబంధులుగా మార్చడమే ఈ క్రిస్మస్ యొక్క మెయిన్ ఉద్దేశం, ఈ క్రిస్మస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ అనగానే మనకు 3 విషయాలు గుర్తు రావాలి. ఈ క్వశ్చన్స్ అన్నీ అడుగుతాను మిమ్మల్ని సండే స్కూల్లో, వినండి. క్రిస్మస్ అనగానే 3 విషయాలు గుర్తు రావాలి. మొట్టమొదటిగా క్రిస్మస్ ఎలాంటి ఫెస్టివల్, ఎలాంటి పండగ అంటే క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండగ. ఇట్స్ ఎ యూనివర్సల్ ఫెస్టివల్. అంటే ప్రపంచంలో దగ్గరగా 195 దేశాలు ఉన్నాయి. ఈ 195 దేశాల్లో కూడా ప్రతి దగ్గర కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. కాబట్టి ఈ పండగ ఎటువంటి పండగ అంటే ఇట్స్ ఎ యూనివర్సల్ ఫెస్టివల్, ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండగ. మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? ఎన్నో ఉన్నాయి, మనకెందుకులే అంటారా? సర్లే, మన కర్ణాటకకి పక్కనుండే రాష్ట్రం ఏంటి? మన కర్ణాటకకి పక్కనుండే రాష్ట్రం ఆంధ్ర, దాని పక్కన తెలంగాణ, ఇటుపక్క తమిళనాడు, అటుపక్క కేరళ కదా. మన కర్ణాటకకు ఉండే పక్క రాష్ట్రాల్లో ఉండే పండగలు వేరు, మన కర్ణాటకలో జరుపుకునే పండగలు వేరు. ఎందుకంటే కొన్ని పండగలు కొన్ని ప్రాంతాల వరకు మాత్రమే పరిమితం అవుతాయి, కొన్ని పండగలు కొన్ని వర్గాల వరకు మాత్రమే పరిమితం. కొన్ని పండుగలు కొంతమందే చేసుకుంటారు, కొన్ని పండుగలు కొన్ని కులాల వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. అయితే క్రిస్మస్ మాత్రం అటువంటి పండగ కాదు. క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా జరుపుకునే పండుగ. హల్లెలూయా. ఎందుకు అందరూ జరుపుకుంటారు క్రిస్మస్ అంటే, దేవుడు యేసుక్రీస్తు యేసయ్య ఈ లోకానికి ఏ మతాని కోసమో, ఏ మతాన్ని స్థాపించడం కోసమో, వేరే ఒక పర్టికులర్ కులం వారి కోసమో రాలేదు. కానీ యేసుక్రీస్తు మన యేసయ్య ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరి కోసం వచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ని జరుపుకుంటారు. హల్లెలూయా. ఇట్స్ ఎ యూనివర్సల్ ఫెస్టివల్, ప్రతి ఒక్కరు జరుపుకోవచ్చు. నేను ఆ మధ్య ఒక డాక్యుమెంటరీ చూస్తూ ఉన్నాను. వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, అది ఆస్ట్రేలియా దేశం వాళ్ళు అనుకుంటాను. వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, అయినా కూడా వాళ్ళు క్రిస్మస్ జరుపుకున్నారు. అదే మెయిన్ థీమ్ ఆ డాక్యుమెంటరీలో. వాళ్ళు క్రిస్మస్ కాదు, మనం ఏమనుకుంటామంటే క్రిస్మస్ ఓన్లీ క్రిస్టియన్స్ జరుపుకుంటారు. అది అబద్ధం. మన దేశంలోనే ఇలా ఉంది, కానీ బయట దేశాల్లో అందరూ జరుపుకుంటారు క్రిస్మస్ అని. వెస్ట్రన్ కంట్రీస్లో అందరూ కూడా క్రిస్మస్ జరుపుకుంటారు. ఎందుకంటే అదొక యూనివర్సల్ ఫెస్టివల్, ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకునే పండగ. మొట్టమొదటిగా క్రిస్మస్ ఏ పండగ? ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండగ. రెండవదిగా క్రిస్మస్ అనేది హిస్టారికల్ ఫెస్టివల్, అంటే చారిత్రాత్మకమైన పండుగ. ఎందుకు క్రిస్మస్ చారిత్రాత్మక పండుగ అంటే, మన యేసయ్య లోకానికి వచ్చాక చరిత్రను 2 భాగాలుగా విభజించారు. హల్లెలూయా. మీరు ఎప్పుడన్నా హిస్టరీ చదివేటప్పుడు బీసీ, ఏసీ అనే పదాలు వాడారా? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం విన్నారా? ఎప్పుడైనా విన్నారు కదా. దాని అర్థం ఏంటంటే, యేసయ్య ఎప్పుడైతే జన్మించారో దానికంటే ముందు అంతా కూడా బిఫోర్ క్రైస్ట్గా, యేసయ్య ఆరోహణమయ్యాక, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమయ్యాక, దాని అంతటిని కూడా ఆఫ్టర్ క్రైస్ట్గా, అంటే హిస్టరీనే 2 పార్ట్స్గా డివైడ్ అయ్యాయి. ఒకవేళ అందరు అంటుంటారు కదా, చాలామంది అంటుంటారు ఇదంతా ఫ్రిక్షనల్ స్టోరీస్, క్రిస్టియన్ స్టోరీస్ అంటే ఫ్రిక్షనల్ స్టోరీస్, అంతా కల్పితం అంటుంటారు. ఒకవేళ నిజంగా యేసుక్రీస్తు ఒక కల్పిత పాత్రనే అయ్యుంటే అందరూ కూడా ఈరోజు క్రీస్తు పూర్వం,
క్రీస్తు శకం, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని వాడుకునే వాళ్ళు కాదు. ఎవ్వరు కూడా దానిని మార్చలేకపోయారు. ఆ దమ్ము ఎవ్వరికి లేదు. ఎందుకంటే ఆయన నిజంగా వచ్చాడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. కాబట్టి ఎవ్వరు కూడా క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అనే మార్పు ఇంతవరకు ఎవ్వరు కూడా చేయడానికి ప్రయత్నించలేదు. కాబట్టి క్రిస్మస్ అనేది ఒక చారిత్రాత్మకమైన పండుగ. మొట్టమొదటిగా నేను చెప్పాను, క్రిస్మస్ అనేది యూనివర్సల్ ఫెస్టివల్, ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ. రెండవది క్రిస్మస్ అనేది చారిత్రాత్మకమైన పండుగ. మూడవది క్రిస్మస్ అనేది ఆత్మ సంబంధమైన పండుగ. హల్లెలూయా. క్రిస్మస్ అనేది ఏం పండుగ అంట? ఆత్మ సంబంధమైన పండుగ. నిజంగా మనం దేవుణ్ణి మన హృదయాల్లోకి ఆహ్వానిస్తే వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని. నిజంగా మనం దేవుణ్ణి మన సొంత రక్షకుడిగా హృదయంలోకి ఆహ్వానిస్తే నీకు దేవునికి ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. నీకు దేవునికి కనెక్షన్ ఏర్పడినప్పుడు మనుష్యుడిగా నీకు ఆత్మ సంబంధమైన దేవుని ఆత్మకు ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. కాబట్టి ఈ క్రిస్మస్ అనేది ఆత్మ సంబంధమైన పండుగ. కాబట్టి క్రిస్మస్ అనే ఫెస్టివల్, క్రిస్మస్ పండుగ అన్నప్పుడు ఇప్పటి నుంచి మీకు 3 విషయాలు గుర్తు రావాలి. ఒకటి, క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ. రెండవది, క్రిస్మస్ చారిత్రాత్మకమైన పండుగ. మూడవది, క్రిస్మస్ ఒక ఆత్మ సంబంధమైన ఆత్మీయ పండుగ. హల్లెలూయా. అయితే చాలామంది అడుగుతారు, దేవుడు నిజంగా వచ్చాడా భూమి మీదకి? ఒకవేళ నిజంగా వస్తే ఆయన రావాల్సిన అవసరం ఏముంది? ఈ క్వశ్చన్స్ చాలామందికి వస్తూ ఉంటాయి. లేకపోతే మీ దగ్గర ఇంతవరకు చాలామంది అడిగి ఉండొచ్చు, బయట వాళ్ళు ఎవరైనా అడిగి ఉండొచ్చు, మీరు నిజంగా దేవుడు వచ్చాడు అంటారు కదా, నిజంగా వచ్చాడు ఆయన? ఎక్కడుంది ఆయన వచ్చాడని ఆయన అడిగితే చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. ఎవరైనా చదువుతారా గట్టిగా? లూకా సువార్త 19వ అధ్యాయము 19:10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. ఇది బైబిల్ చెప్తా ఉంది. ఎందుకు వచ్చాడు, నిజంగా వచ్చాడా అని 2 క్వశ్చన్స్కి ఒకటే ఆన్సర్, ఒకటే వాక్యంలో ఆన్సర్ దొరుకుతుంది. ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. ఈ నశించిన దానిని అనే ప్లేస్లో మీ పేర్లు పెట్టుకోండి. మీ పేర్లు పెట్టుకొని చదవండి. ఇప్పుడు ఇంతవరకు ఏం చదివి? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. నశించిన ప్లేస్లో మీ పేర్లు పెట్టుకొని గట్టిగా చదవండి ఒకసారి. వాయిస్ రావట్లేదు, స్టార్ట్ చేయండి. నేను చదవనా? ప్రియాంకని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చెను. మీకోసం రాలేదా? మీకోసం వస్తే మీరు చెప్పండి మరి గట్టిగా. ఆ ప్లేస్లో మీ పేర్లు పెట్టుకోండి. అర్థమవుతుందా నేను చెప్పేది? నశించిన దానిని అనే ఒక పదం ఉంది కదా, ఆ ప్లేస్లో మీ పేర్లు పెట్టుకొని ఒకసారి గట్టిగా పలకండి. నేను వెళ్ళిపోతా. పలకరా? సరే, మీకోసం రాలేదేమో నా కోసమైతే దేవుడు వచ్చాడు. నా కోసము నన్ను రక్షించడానికి వెతుక్కుంటూ నా దేవుడు నా కోసమైతే వచ్చాడు. మరి మీకోసం రాలేదంటే ఇంకా అది మీకు సంబంధించింది, దేవునికి సంబంధించింది. ఇంటికి వెళ్ళాక దేవుడే మిమ్మల్ని లెక్క అడుగుతాడు, మీ ఇష్టం. నాకైతే సంబంధం లేదు. ఎస్, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడంట. హల్లెలూయా. దేవుడు అసలు నిజంగా ఎందుకు వచ్చాడు? దేవుడు వచ్చి మనకేమిచ్చాడు అనే ఒక 3-4 విషయాలు మనం చూసుకుందాము. మొట్టమొదటిగా దేవుడు ఎందుకు వచ్చాడంటే, యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ప్రవచింపబడిన ప్రవచనాలు నెరవేర్పు కోసము ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథం బైబిల్ 2 ఉన్నాయి కదా, పాత నిబంధన, క్రొత్త నిబంధన.
అయితే పాత నిబంధన గ్రంథంలో అనేక మంది ప్రవక్తలు యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి, యేసుక్రీస్తు యొక్క జననం గురించి, జన్మాన్ని గురించి, ఆయన పుట్టక ముందే ఎన్నో సంవత్సరాల క్రితమే ఎంతోమంది ప్రవక్తలు ఆయన గురించి ప్రవచించారు. యెషయా గ్రంథం, యెషయా ప్రవక్త ఏమని ప్రవచించాడంటే, చెప్పండి ఏమని ప్రవచించాడు? సరే, యెషయా ఏమని ప్రవచించాడంటే, మెస్సయ్య ఒక కన్య గర్భం నుండి వస్తాడు, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడు అని ప్రవచించాడు. అలాగే మీకా ప్రవక్త ఏమని ప్రవచించాడు? ఆయన బెత్లెహేమ్ అనే గ్రామంలో జన్మిస్తాడు, అనే ప్లేస్లో జన్మిస్తాడు ఆయన ప్రవచించాడు. అలానే యేసయ్య పుట్టినప్పుడు తూర్పు దేశ జ్ఞానులు ఆయనని ఒక స్టార్ను వెతుక్కుంటూ ఆ స్టార్ని చూసుకుంటూ వెళ్ళారు. అది కూడా ముందుగానే ప్రవచింపబడింది. అంటే యేసుక్రీస్తు యొక్క జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా ముందుగానే ఎంతోమంది ప్రవక్తల ద్వారా ప్రతి విషయం కూడా ప్రవచింపబడింది. ఆ ప్రతి ప్రవచనం కూడా నెరవేర్చబడడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. బెత్లెహేంలో ఎందుకు పుట్టాలి? ఇండియాలో పుట్టొచ్చు కదా, మన బళ్ళార్లో కౌలు బజార్లో పుట్టొచ్చు కదా, అమెరికాలో పుట్టొచ్చు కదా. ఇప్పుడు అమెరికా వీసా, యుఎస్ వీసా కావాలి ఎంత కష్టపడతా ఉన్నారు. దేవుడు అక్కడే డైరెక్ట్గా పుట్టుంటే అయిపోవుగా. ఐర్లాండ్లో పుట్టొచ్చు కదా, ఇంకెక్కడైనా పుట్టొచ్చు కదా. ఎందుకు బెత్లెహేంలోనే దేవుడు పుట్టాడు? యేసుక్రీస్తు ఎందుకు బెత్లెహేంలోనే పుట్టాడంటే, ముందుగానే ఆ యొక్క జననం గురించి, ఆయన బెత్లెహేంలో జన్మిస్తాడని ముందుగానే ప్రవచింపబడింది. కాబట్టి ఆ ప్రవచనం నెరవేర్చడానికి ఆయన బెత్లెహేంలో జన్మించాడు. హల్లెలూయా. దీని ద్వారా మనకు ఏమర్థం అవ్వాలంటే, ఆయన ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన ఒక్కసారి వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ప్రవక్తలు ఆత్మతో ప్రవచింపబడింది, కానీ దాని నెరవేర్పు ఎన్నో సంవత్సరాల తర్వాత ప్రవక్తలు ప్రవచనాలు ప్రవచించారు. అయితే ప్రవచించాక వెంటనే ఏ ప్రవచనం కూడా నెరవేర్చబడలేదు. యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి ఎన్నో సంవత్సరాల తరువాత కూడా, కొన్ని వందల సంవత్సరాల తరువాత ప్రవచించిన ప్రతి ప్రవచనం కూడా నెరవేర్చబడింది. హల్లెలూయా. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ ఉన్న మనకు దేవుడు ఎన్నో వాగ్దానాలు చేసి ఉంటాడు. తన సేవకులను అభిషేకించి ప్రవచనాలు ఆయన బయలుపరుచుంటాడు, ప్రవచింపబడ్డాయి. మనకి అందరికీ ఎన్నో ప్రవచనాలు ప్రవచింపబడ్డాయి, ఎన్నో వాగ్దానాలు దేవుడిచ్చాడు, ఎన్నో మాటలు దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఈ క్రిస్మస్ రోజున మనందరికి ఒక క్రొత్త నిరీక్షణ ఏంటంటే, ఖచ్చితంగా ఇవ్వబడిన ప్రతి మాట కూడా అది నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఆయన జీవితంలో నెరవేర్చబడింది, మన జీవితంలో కూడా అది నెరవేర్చబడుతుంది. అందుకే ఈ క్రిస్మస్ అనేది అసలు దేవుడు ఎందుకు వచ్చాడంటే, ఆయన చెప్పబడిన ప్రతి ప్రవచనము కూడా నెరవేర్చబడడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే, ఆయన మనల్ని చీకటి నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనమందరము కూడా చీకటిలో, అంధకారంలో ఉన్న సమయంలో ఆయన ఒక వెలుగుగా, ఆయన అన్నాడు కదా, నేను లోకమునకు ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. ఆ వెలుగుగా ఉన్న దేవుడు ఆయన మన జీవిత అంధకారంలో, చీకట్లో ఉన్న మన బ్రతుకులను వెలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడంట. మూడవదిగా ఆయన ఎందుకు వచ్చాడంటే, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటుందంటే,
దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. ఎంత ప్రేమించాడంట? ఎంతో ప్రేమించాడంట. ఎంతవరకు ప్రేమించాడంటే తన సొంత కుమారుణ్ణి కూడా మన కోసం ఇచ్చేసేంతగా ప్రేమించాడంట. హల్లెలూయా. ఆయన ప్రేమ అంత గొప్ప ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఈ లోకంలో చాలా ప్రేమలు ఉంటాయి కదా, మీకు తెలుసు, ఉంటాయని నాకు కూడా తెలుసు. ఈ లోకంలో చాలా ప్రేమలు ఉంటాయి. అయితే ఏ ప్రేమ కూడా శాశ్వతం కాదు. అది తల్లిదండ్రుల ప్రేమ అయినా కావచ్చు, ఒక భార్య భర్తల మధ్య ఉండే ప్రేమ కావచ్చు, పిల్లలకి తల్లిదండ్రులకు ఉన్న మధ్య ప్రేమ కావచ్చు, స్నేహితుల మధ్య ఉండే ప్రేమ కావచ్చు. ఎటువంటి ప్రేమ కూడా ఈ లోకంలో ఏ ప్రేమ కూడా శాశ్వతం కాదు. ఏదైనా ప్రేమ, శాశ్వతమైన ప్రేమ ఏదైనా ఉందంటే అది మన యేసయ్య ప్రేమ మాత్రమే. హల్లెలూయా. ఎందుకు, ఎట్లా చెప్తున్నాం? ఈ లోకంలో ఏ మనిషి అయినా వేరే పక్క వాళ్ళ కోసం మరణించారా? ఎవరన్నా పక్క వాళ్ళ కోసం రక్తం కార్చారా? బ్లేడ్ కోసుకోవడం కాదు. బ్లేడ్ చాలామంది కోసుకుంటారు. బ్లేడ్ కోసుకొని పేపర్స్లో రాయడం అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ అంటే యేసయ్య ప్రేమ. ఆయన నా కోసము నీ కోసము తన రక్తాన్ని మొత్తాన్ని కార్చేశాడంట. హల్లెలూయా. అటువంటి ప్రేమ మన యేసు ప్రేమ. మనల్ని ప్రేమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నాలుగోదిగా, ఆయన మనల్ని ప్రేమతో పాటు ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మనమందరం రక్షింపబడ్డాం. మన కోసం ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తం కార్చడం అంటే ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన రక్తం కార్చడం జరిగింది. ఆయన ఈ లోకానికి వచ్చి నా కోసం నీ కోసం రక్తం కార్చాడు కాబట్టి ఈరోజు నాకు నీకు ఈ రక్షణ భాగ్యము కలిగింది. అయితే ఈ రక్షణ భాగ్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఏదైనా చీప్గా వస్తే, ఈజీగా వస్తే మనకు దాని వాల్యూ తెలీదు. రక్షణ అనేది చీప్గా వచ్చిందేమో కానీ చీప్ కాదు. అది ఈజీగా వచ్చిందేమో కానీ అది చీప్గా కాదు. ఎందుకు అది చీప్గా కాదంటే మనకు రక్షణ ఇవ్వడానికి కోసము ఆయన ఈ లోకానికి వచ్చి తన రక్తం మొత్తం, తన ప్రాణం అంతా కూడా మన కోసం ఇచ్చేశాడు. హల్లెలూయా. దాని ద్వారానే ఈరోజు మనకు రక్షణ. కాబట్టి దేవుడు మనకు ఎందుకు వచ్చాడు, ఏమిచ్చాడు ఈ లోకానికి వచ్చి, యేసుక్రీస్తు ఏమిచ్చాడు అని ఎవరైనా అడిగితే చెప్పండి, ఎంతో విలువైన రక్షణ దేవుడు నాకు ఇచ్చాడు. నన్ను చీకట్లో నుండి విడిపించాడు, నాకు వెలుగునిచ్చాడు, నాకు సహాయం చేయడానికి వచ్చాడు. ఎక్కడో అంధకారంలో చీకట్లో కన్నీళ్లతో ఉన్న నన్ను సంతోష వస్త్రాలను నేను తొడిగించుకోవడానికి దేవుడు నాకు వచ్చాడు, నా కోసం వచ్చాడు అనే సత్యాన్ని మనము ధైర్యంగా చెప్పగలగాలి. హల్లెలూయా. హల్లెలూయా. క్రిస్మస్ అనే పదానికి నిజమైన అర్థం మనకు తెలుసా? అసలు క్రిస్మస్ అంటే ఏంటి? నేను మొన్న సండే స్కూల్లో పిల్లల్ని అడుగుతా ఉన్నాను, క్రిస్మస్ అంటే ఏంట్రా, మీకు ఏం గుర్తొస్తుంది క్రిస్మస్ అంటే? లిస్ట్ చెప్పడం స్టార్ట్ చేశారు. క్రిస్మస్ అంటే క్యారల్స్ అక్క. ఇక్కడ ఉన్న ఈ ఆన్సర్స్ చెప్పిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. క్రిస్మస్ అంటే క్యారల్స్ అక్క అన్నారు. ఇంకేంట్రా అంటే కేక్ అక్క అన్నారు. ఇంకేమంటే షాపింగ్ అక్క అన్నారు. ఇంకేమన్నారా? డ్యాన్స్ అంట. క్రిస్మస్ అంటే డ్యాన్స్. కరెక్టే. క్రిస్మస్ అంటే షాపింగ్ చేస్తాం, డ్యాన్సులు ఉంటాయి, మంచి బిర్యానీ కూడా ఉంటుంది ఇంటికి వెళ్ళినాక, అన్నీ ఉంటాయి. కానీ నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? ఒక అర్థవంతమైన క్రిస్మస్ అంటే ఏంటి? అసలు క్రిస్మస్ యొక్క పదం యొక్క అర్థం ఏంటి అంటే, క్రిస్మస్ ఇక్కడ చూడండి, క్రిస్మస్ అంటే రెండు పదాలను కలిపితే వచ్చిన పదము ఇది క్రిస్మస్ అనేది. క్రైస్ట్ ప్లస్ మాసే అంటే, మాసే క్రైస్ట్ అంటే క్రీస్తు, మాసే అంటే ఆరాధన. క్రీస్తును ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. క్రీస్తును ఆరాధించడమే ఒక అర్థవంతమైన క్రిస్మస్. షాపింగ్ నిజమైన క్రిస్మస్ కాదు, పిండి వంటలు నిజమైన క్రిస్మస్ కాదు, వేసుకునే కొత్త మంచి బట్టలు నిజమైన క్రిస్మస్ కాదు, మనం వేసుకునే మేకప్ నిజమైన క్రిస్మస్ కాదు. కానీ నిజమైన క్రిస్మస్, అర్థవంతమైన క్రిస్మస్ ఏంటంటే మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించడమే ఒక అర్థవంతమైన క్రిస్మస్. హల్లెలూయా. అందుకే
యేసుక్రీస్తు జన్మించినప్పుడు చాలామంది ఉన్నారు. అంటే మీరు ఎవరైనా మొన్న బండెట్టిలో స్కిట్ చూసారా? జనవరి 1కి సేమ్ స్కిట్ రిప్లై అవుతుంది, చూడండి. క్రిస్మస్ సంఘటనలో చాలామంది ఉంటారు. మరియా ఉంటుంది, ఎలిజబెత్ ఉంది, జ్ఞానులు ఉంటారు, కాపరులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. ఇంకా తర్వాత సిమియోను, అందరు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ ఇన్సిడెంట్లో బాగా ఆలోచిస్తే, గమనిస్తే ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా దేవుని ఆరాధించారు. హల్లెలూయా. మరియా తనకు విషయం వార్త తెలియగానే, దేవదూత నుండి వార్త పొందుకోగానే ఆమె ఆరాధించడం స్టార్ట్ చేసింది. సిమియోను ఆరాధించాడు, ఎలిజబెత్ ఆరాధించింది, జ్ఞానులు కానుకలు తీసుకొచ్చి ఆరాధించారు, గొర్రె కాపలాలు. ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్కి సంబంధించిన ఈ క్రిస్మస్ సంఘటనలో ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఆరాధించారు. కాబట్టే క్రిస్మస్ అర్థం ఏంటంటే క్రీస్తుని మనము ఆరాధించాలి. అదే నిజమైన క్రిస్మస్, అదే అర్థవంతమైన క్రిస్మస్. అంతమంది ఆరాధించారు. అయితే ఈరోజు ఒక ఆరాధికురాలి గురించి చూద్దాం మనము. ఆమె ఏ విధంగా ఆరాధించింది, ఎలా ఆమె అర్థవంతమైన క్రిస్మస్ జరుపుకుంది అని చూద్దాము. ఆమె ఎవరో కాదు, మరియా. ఎవరు మరియా? ఎవర్రా మరియా? మరియా ఎవరు? యేసుక్రీస్తు యొక్క తల్లి. హల్లెలూయా. చూద్దాం లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ అధ్యాయము 28వ వచనము. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పెను. మరియకు ఒక దూత కనిపిస్తుంది. ఆ దూత ఏమని చెప్తా ఉందంటే, దయాప్రాప్తురాలా, నీకు శుభము అని సర్ప్రైజ్ అని అంటోంది. ఏమంటుంది? సర్ప్రైజ్ అని అంటుంది. ఏమని చెప్తుంది దూత వచ్చి మరియకు? నీ గర్భంలో ఒక శిశువు జన్మిస్తాడు. ఆ శిశువుకి నువ్వేమని పేరు పెట్టాలి? యేసు అని పేరు పెట్టాలి అనే విషయాన్ని దూత వచ్చి మరియకు చెప్తాడు. ఆ ఒక ఇన్సిడెంట్ ఒక్కసారి మనం ఆలోచిస్తే, దూత వచ్చి మరియకి చెప్పింది కదా, ఆ టైంలో మరియకి ఇంకా వివాహం అవ్వలేదు. జస్ట్ ఎంగేజ్మెంట్ అయింది అంతే. అప్పుడే ఎంగేజ్మెంట్ అయింది. అటువంటి స్త్రీకి అటువంటి కన్యకు వచ్చి దూత వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము అని అంటే ఈమె తొందరపడింది. ఈమెకు భయం వేసింది. ఏం శుభము అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడు దూత ఏం చెప్తుందంటే, నీ గర్భంన ఒక శిశువు జన్మిస్తారన్నప్పుడు ఈమెకు హార్ట్ అటాక్ వచ్చి ఉంటుందేమో. అవునా కాదా? వివాహం అయ్యాక ఈ వార్త తెలిస్తే ఆనందం. వివాహం కంటే ముందు ఈ వార్త తెలిస్తే, ఇట్లాంటి ఒక న్యూస్ వస్తే హార్ట్ అటాకే. అవునా కాదా? మరియ పరిస్థితి ఆలోచించండి ఎలా ఉంటుంది. దూత ఏమో శుభవచనము, గుడ్ న్యూస్ అని చెప్తాంది. అయితే గుడ్ న్యూసా ఇది? కాదు, ఇట్స్ నాట్ ఎ గుడ్ న్యూస్. ఎందుకంటే ఆమె ఇంకా కన్య, ఆమెకి ఇంకా వివాహం అవ్వలేదు. పురుషుని జాడ ఎరుగని ఒక కన్య ఆమె ఇంకా. అటువంటి మరియా ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మరియకు వచ్చి దూత ఈ మాటలన్నీ చెప్పినప్పుడు మరియా నమ్మేసి వెంటనే తన కజిన్ దగ్గరికి వెళ్తుంది. తన పేరు ఎలిజబెత్ భర్త పేరు జకర్యా ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుంది. జకర్యా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు సేమ్ అదే టైంలో ఎలిజబెత్ కూడా ప్రెగ్నెంట్గా ఉంటుంది. అయితే మరియా ఏమో కన్యక, వివాహం కాని కన్యక. ఎలిజబెత్ మాత్రము వివాహం అయిపోయిన ఒక వృద్ధురాలు. అదే టైంకి ఎలిజబెత్ కూడా కన్సీవ్ అవుతుంది. ఆమెను కలవడానికి వెళ్ళినప్పుడు
ఈమె ఎప్పుడైతే ఎలిజబెత్ని చూస్తుందో, ఎలిజబెత్ కడుపులో ఉండే శిశువు అంతా గంతులు వేస్తున్నాడంట. గంతులు వేసి అప్పుడు ఎలిజబెత్ అంటుంది, నువ్వు విన్నదాన్ని నమ్మావమ్మా, నువ్వు ధన్యురాలవి అని ఎలిజబెత్ అన్నప్పుడు తరువాత మరియా కొన్ని మాటలు పలుకుతుంది, దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఏమని ఆరాధించిందో ఈరోజు చూద్దాము. లూకా సువార్త 1వ అధ్యాయము 46 నుంచి 49 వరకు ఎవరైనా చదువుతారా? ఫస్ట్ చాప్టర్, లూక్ ఫస్ట్ చాప్టర్ 46 to 49. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. హల్లెలూయా. ఎలిజబెత్ని కలిశాక, ఎలిజబెత్ మాట్లాడాక మరియా ఆరాధిస్తున్న మాటలు ఇవి. అప్పటికి ఇంకా ఏం జరగలేదు. అప్పటికి జస్ట్ ఆమె దూత నుండి ఒక వార్త పొందుకుందంటే అంతే. ఏమా ఇలా నీకు అవుతుంది, ఇట్లా ఒక కొడుకు పుడతాడు, నువ్వు ఆ కొడుకుకి యేసుక్రీస్తు అని పేరు పెట్టు అని అంతే. అంతకుమించి ఇంకేమేం జరగలేదు మరియా జీవితంలో. అంతే నమ్మింది ఎలిజబెత్. ఎలిజబెత్కి వృద్ధురాలైనా కూడా ఎలిజబెత్ కూడా ఒక దూత వచ్చి నీకు ఒక కుమారుడు అనుగ్రహింపబడుతున్నాడు అంటే ఎలిజబెత్ నమ్మింది అంటే ఓకే, నమ్మొచ్చు. ఎలిజబెత్ ఈజీగా నమ్మొచ్చు. ఎందుకంటే ఆమె వృద్ధురాలైనా కూడా హిస్టరీలో, చరిత్రలో ఒక వృద్ధురాలికి కుమారుడు అనుగ్రహింపబడ్డాడు అనే వార్త ఆమెకు ముందే తెలుసు. ఎవరు? అబ్రహాము సారా జీవితంలో కూడా వాళ్ళు వృద్ధాపంలో ఉన్నప్పుడు వాళ్ళకి కుమారుడు అనుగ్రహింపబడ్డాడు కదా. కాబట్టి ఎలిజబెత్కి కూడా దూత వచ్చి నీకు కుమారుడు అనుగ్రహిస్తాడు దేవుడు అంటే ఎలిజబెత్ నమ్మొచ్చు. ఆ రోజు అబ్రహాము సారాకు జరిగింది, ఈరోజు నాకు జరుగుతుందని ఎలిజబెత్ నమ్మొచ్చు. కానీ మరియాకు వచ్చి మరియా నీకు ఒక కుమారుడు అనుగ్రహింపబడుతున్నాడు అని అంటే మరియా నమ్మడం చాలా కష్టము. ఎందుకంటే మరియా ఇంకొక కన్యక వివాహం కాకముందు పురుషుని జాడ ఎరుగకుండా కుమారుణ్ణి జన్మించడం అంతవరకు హిస్టరీలో ఎక్కడ జరగలేదు, ఇంకా ముందు కూడా జరగదు. అటువంటి పరిస్థితుల్లో మరియా నమ్మింది. ఎలిజబెత్ నమ్మడానికి హోప్ ఉంది, కానీ మరియా నమ్మడానికి 0% హోప్, 0.0000% హోప్. దెర్ వాజ్ నో హోప్. అసలు ఇంపాసిబుల్ అది. అటువంటి వార్తను కూడా మరియా నమ్మిందంట. మరియా నమ్మాక ఏం చేస్తూ ఉందంటే మరియా ఆరాధించడం స్టార్ట్ చేస్తూ ఉంది. మామూలుగా మనం థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఎప్పుడు పెట్టుకుంటాం? దేవుడు మన జీవితంలో ఏమైనా అద్భుతాలు చేస్తే, మన జీవితంలో ఏదో పెద్ద కార్యం జరిగితే, జరగకూడదు లేకపోతే జరగడానికి అసాధ్యము అనే కార్యాలు జరిగినప్పుడు మనం థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకుంటాం. అప్పుడు మనం ఆరాధిస్తాం. అయితే మరియా జీవితంలో జరగలేదు. ఇంకా జస్ట్ ఒక మాట పొందుకుంది. ఆ మాట పొందుకున్న వెంటనే ఆమె దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమందరము మన ఏ ఆలోచనలు మనం దేవుణ్ణి ఆరాధించకుండా అడ్డుకుంటున్నాయి? అది ఎటువంటి నీ పర్సనల్ ప్రాబ్లం అయినా కూడా, నీ ఫ్యూచర్ గురించా, నీ జాబ్ గురించా, నీ పిల్లల గురించా, ఇంకేమైనా గురించా, ఏ విషయాలు నిన్ను దేవుణ్ణి ఆరాధించకుండా స్టాప్ చేస్తూ ఉన్నాయి? మరియా ఉండే పరిస్థితిలో ఆమె ఆరాధించడం చాలా కష్టం. ఎందుకంటే చెప్పబడిన మాట చాలా భయంకరమైన మాట. ఆ మాట బయట ఊరి వాళ్ళకి తెలిస్తే ధర్మశాస్త్ర ప్రకారం ఆమెను రాళ్ళతో కొట్టి చంపుతారు. వివాహం కాకముందే ఆమె గర్భం ధరించింది అని బయట తెలిస్తే తన ప్రాణాలకే ప్రమాదము ఈ వార్త విన్నాక.
అటువంటి పరిస్థితుల్లో మరియా ఆరాధిస్తోంది. భయంకరమైన పరిస్థితి తొందరలో ఉంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా మరియా ఏం చేస్తోందంటే ఆరాధిస్తుంది. తన మరియా సిచ్యువేషన్స్ ఆమెను ఆరాధించడానికి అడ్డుగా రాలేదు. ఈరోజు మన సిచ్యువేషన్స్ మనము దేవుణ్ణి ఆరాధించక అడ్డుగా వస్తున్నాయా? అయితే మరియా అంటుంది, నేను ఆ సిచ్యువేషన్స్ అన్నిటిని పక్కన పెట్టేశాను, ఏం జరిగినా ఏం జరగకపోయినా నాకు సంబంధం లేదు, నేను కేవలం ఒకటే చేస్తాను, ఏంటంటే నా రక్షకుడైన దేవునిలో నేను ఆనందిస్తాను. చూడండి, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. 48వ అధ్యాయము, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను. నాకు కేవలం ఒకటే చాలు, నాకు ఒక ఆనందం చాలు, నా జీవితంలో ఏం జరిగినా అవసరం లేదు, నాకు ఒక్క ఆనందం చాలు. ఏంటి ఆనందం అంటే దేవుడు నాకు ఉన్నాడు, ఆ ఆనందం నాకు చాలు. నిజంగా దేవుడు మనతో ఉంటే ఆ ఒక్క సంతోషం చాలు. ఆ ఒక్క సంతోషంని మన నుండి ఎవ్వరు కూడా దొంగిలించలేరు. కొత్త బట్టలు కొనుక్కున్నామనే ఆనందము ఒకరోజు ఉంటుంది, ఈ బట్టలు ఉతికితే ఆనందం ఉండదు. మంచి ఆహారం తింటే ఆ ఆహారం నాలుక మీద ఉన్నంత వరకు మాత్రమే ఆనందం, మింగినాక ఆనందం ఉండదు. ప్లేట్లో ఫుడ్ అయిపోయాక ఆనందం ఉండదు. అయితే మన దేవుల్లో ఆనందిస్తే మాత్రము ఆ ఆనందము శాశ్వతంగా ఉంటుంది. హల్లెలూయా. ఆ ఆనందం నీ నుండి ఎవ్వరు కూడా తీసుకోలేరు. మరి ఆ విషయాన్ని గ్రహించింది, ఏం జరిగినా నాకు సంబంధం లేదు, నేను మాత్రం నా దేవుణ్ణి, నా రక్షకుడైన దేవుణ్ణి నేను ఆరాధిస్తాను అంటోంది. మరి అంటుంది, నా రక్షకుడు, నా దేవుడు నా రక్షకుడు అంటోంది. ఈ మాట ఈ రోజున చాలామందికి అర్థం కాకుండా మరియా పునీత అని మరియాను ఆరాధిస్తామని చాలామంది అంటారు. అయితే మరియానే చెప్తా ఉంది, నాకు రక్షకుడు కావాలి, నాకు ఒక రక్షకుడు అవసరము, ఆ రక్షకుడిలో నేను ఆనందిస్తానని చాలా క్లియర్గా మరియా ముందే చెప్పేసింది. మనకి ఇట్లాంటి డౌట్స్ వస్తుంటాయి కాబట్టి. హల్లెలూయా. కాబట్టి మరి ఆరాధిస్తోంది, నా రక్షకుడైన దేవుళ్ళు నేను ఆనందిస్తాను, ఆ ఆనందం చాలు నాకు. అందుకే హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది, శాలలో పశువులు లేకపోయినా, నా పంట నా చేతికి రాకపోయినా, నా పశువులు లేకపోయినా, నా గొర్రెలు లేకపోయినా, నా జీవితం ఎలా ఉన్నా, నా జీవితం ఎండిపోయినా, ఎడారి లాంటి జీవితమైనా కూడా నేను ఇంకా నా దేవునిలో నేను ఇంకా ఆనందిస్తాను. హల్లెలూయా. దేవునిలో ఆనందిస్తే చాలు. మరియా అంటుంది, నా రక్షకుడైన దేవునిలో నేను ఆనందిస్తాను అని చెప్పి ఆరాధిస్తూ ఉంది. ఈ క్రిస్మస్న ఒకవేళ నిజంగా నా దేవుడిలో నా రక్షకుడైన దేవుణ్ణి నేను ఆరాధిస్తాను అని నిజంగా మరియాలాగా ఆరాధిస్తే, మరియా ఒక అర్థవంతమైన క్రిస్మస్ జరుపుకుంది, నువ్వు కూడా ఆ అర్థవంతమైన క్రిస్మస్ని జరుపుకోవచ్చు. హల్లెలూయా. మొట్టమొదటిగా మరియా ఏం చేసిందంట, తన రక్షకుడిని ఆనందించింది, తన రక్షకుడిలో తన ఆనందం పెట్టుకుందంట. మనం కూడా మన రక్షకుడిలో ఆనందం పెట్టుకొని ఈ క్రిస్మస్ని ఒక అర్థవంతమైన క్రిస్మస్గా మనం జరుపుకోవాలి. రెండవదిగా 47వ వచనం చూడండి, ఆయన తన దాసురాలు దిగిన స్థితిని కటాక్షించెను. ఆమె ఏమనుకుంటుంది, దాసురాలు, నేను దాసురాలని మరియానే చెప్తా ఉంది. ఆమెకి ఎప్పుడైతే దూత మాట పలికిందో, ఎప్పుడైతే ఆ మాట పొందుకుందో, తనకు గర్వం రావడానికి దెర్ వాజ్ ఎ ఛాన్స్, గర్వపడడానికి తనకు ఒక ఛాన్స్ ఉన్నింది. కానీ ఎక్కడ కూడా మరియా గర్వపడకుండా తనను తాను తగ్గించుకుని నేను దాసురాలని ఒప్పుకుంటోంది. ఆమె ఏమంటోందంట, దీన స్థితిని ఆయన నా దీన స్థితిని ఆయన కటాక్షించాడు. కటాక్షించడం అంటే దేవుని చూపు ఆమె మీద పడడం. కటాక్షించడం అంటే దేవుని చూపు మన మీద పడడం. దేవుడు నన్ను కటాక్షించాడంటే దేవుని చూపు నా మీద పడింది అని. చూడండి, ఒక మీటింగ్కి వెళ్ళామనుకోండి, ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక రాజకీయ వ్యక్తి ఇలా నిల్చొని మాట్లాడుతున్నప్పుడు వేల మంది లక్షల మంది ఉన్నారు, ఆ మధ్యలో మన పేరు ప్రియాంక, ఏమా బాగున్నావా, నీకు ప్లేస్ అంతా ఓకే కదా, కంఫర్ట్ ఉందా నీ ప్లేస్ అని ఒకవేళ నన్ను అడిగితే నాకు ఆనందం అవుతుందా అవ్వదా? అవుతుంది. ఎందుకంటే అంతమందిలో లక్షల మందిలో నన్ను గుర్తించి నా మీద ఆయన చూపుంచి ఆయన లేపి నన్ను పలకరించాడు.
అంతమందిలో ఆయన చూపు నా మీద పడిందని ఆనందం ఎవరికైనా కలుగుతుంది. అయితే మరియా ఏమంటుంది, ఆయన నన్ను కటాక్షించాడు, ఆయన చూపు నా మీద పడింది అంటోంది. ఒక రాజకీయ వ్యక్తి చూపు పడితేనే ఆనందిస్తే సర్వ సృష్టికర్త అయిన దేవుని చూపు మన మీద పడితే మనం ఇంకెంత ఆనందించాలి. హల్లెలూయా. ఆయన చూపు మన మీద పడిందంట. ఆ చూపు పడ్డాక మరియా జీవితంలో దేవుని చూపు మరియా మీద పడ్డాక అన్ని రకాలుగా తను ఎవరు పట్టించుకోకుండా అన్నిట్లో వెనుకబడి అంతా పక్కన పెట్టేసిన మరియా జీవితము, మేము మరియా అనుకోవచ్చు, నాది అందరిలాంటి జీవితమే, కొత్త ఏముంది నా జీవితంలో, వాల్యూ ఏముంది నా జీవితంలో అని అనుకుండొచ్చు. కానీ దేవుని చూపు మరియా మీద ఎప్పుడైతే పడిందో విలువలేని ఆమె జీవితానికి విలువ వచ్చింది. హల్లెలూయా. మన జీవితంలో దేవుని చూపు పడినప్పుడు మన జీవితంలో విలువలేని జీవితాలుగా ఉన్న మన జీవితాలకంట ఏమొస్తుందంట, విలువ ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా. ఆ విలువనిచ్చే క్రమంలో మనకు విలువ ఇవ్వడానికి ఆయన విలువనే ఆయన విడిచిపెట్టేశాడంట. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనం చదవండి. ఫిలిపియన్స్ 2:6-7. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్య పోలికగా పుట్టి దాసుని రూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. మనకు విలువ ఇవ్వడానికి, మన జీవితాలను విలువైన జీవితాలుగా మార్చడానికి ఆ ప్రాసెస్లో దేవుడు ఏం చేశాడంట, దిగి వచ్చేసాడంట. మహిమతో నిండిన కృపాసత్య సంపూర్ణుడైన దేవుడు, మహిమాన్వితుడు, నా కోసము నీ కోసము నీకు విలువ ఇవ్వడానికి ఆయన విలువని ఆయన పక్కన పెట్టేశాడు. మనుష్యుని పోలికగా పుట్టాడంట. మనుషుని పోలిక బాగానే ఉంటుంది కదా, బాగుంటారు కదా మనుషులు, మంచి కళ్ళు, మంచి ముక్కు, మంచి నోరు, మంచి అందము, మంచి రంగు అని మనం అనుకుంటాం. కానీ మహిమతో నిండిన దేవుడు మనుష్యుని పోలికగా రావాలంటే ఎన్నో మెట్లు దిగి రావాలి. హల్లెలూయా. నా కోసం నీ కోసము అన్ని మెట్లు దిగి వచ్చి, పాపం అంటేనే సహించని దేవుడు పాపుల మధ్యలోకి ఆయన వచ్చాడంట. హల్లెలూయా. ఎందుకోసం అంటే నా కోసము నీ కోసము నీ జీవితానికి విలువ ఇవ్వడానికి ఆయన విలువనే పక్కన పెట్టేశాడు. ఆయన మహిమనే పక్కన పెట్టేసి నా కోసం నీ కోసం వచ్చాడు. అందుకే మరియా అంటుంది, నా దీన స్థితిని కటాక్షించాడు. ఒకవేళ ఆ విలువైన రక్షణ ఆయన వచ్చి మనల్ని రక్షించాడు. ఆ రక్షణ ఎంతో విలువైనది. ఆ విలువైన రక్షణను, ఆ యొక్క ఇంపార్టెన్స్ని మనం గుర్తించి ఈ దినాన మనము ఆరాధిస్తే అది అర్థవంతమైన క్రిస్మస్ అవుతుంది. మూడవదిగా మరియా అంటున్న మాట, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు. గొప్ప కార్యాలు నా జీవితంలో ఏం జరిగిందని నువ్వు అనుకోవచ్చు. ఈ సంవత్సరంలో జనవరి 1 నుంచి డిసెంబర్ 25 వరకు దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయలేదా? ప్రతిదినము ప్రతి క్షణం ఆయన నీ చేపట్టుకొని నడిపించలేదా? ఆయన నీ పక్షాన లేడా? ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అంత మర్చిపోయామా మనము? మరియా జీవితంలో గొప్ప కార్యాలు ఏం చేశాడు? ఇంకా ఏం జరగలేదు అసలు. మన జీవితంలో ఏమైనా గొప్ప కార్యాలు జరిగితే నా జీవితంలో ఈ గొప్ప కార్యము జరిగింది అని చెప్పడం చాలా సులభం. ఏమి జరగని జీవితంలో, నా జీవితంలో ఇంకా ఏం జరగలేదు అయినా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు అంటే చాలా బలమైన విశ్వాసం ఉండాలి. మరియకు ఆ బలమైన విశ్వాసం ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు లోకానికి వచ్చి అద్భుతాలు, సూచక క్రియలు చేసేంత వరకు కూడా మరియని ఎవరు గుర్తించలేదు. ఆమెను ఎప్పుడు గుర్తించారంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చి అద్భుతాలు చేసి సిలువ మీద ఆయన వ్రేలాడదీసబడ్డాక ఆయన రక్తాన్ని చిందించి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ రోజున లేచి ఆయన 40 దినాల తర్వాత ఆరోహణమయ్యాక ప్రపంచానికి మరియ విలువ తెలిసింది. అంతవరకు మరియ విలువ తెలియలేదు.
ఆమె ఇంకా ఏం తెలియకముందే చెప్పేస్తూ ఉంది, సర్వశక్తుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని చెప్తా ఉంది. ఏమీ జరగనప్పుడు కూడా ముందుగానే ఆమె దేవుని ఆరాధిస్తుంది. ఆ బలమైన విశ్వాసము మరియలో కనబడతా ఉంది. ఆమె ఏమంటుందంటే, ఇప్పటి నుంచి ప్రతి తరం వాళ్ళు కూడా నన్ను ఏమంటారంటే, నన్ను ధన్యురాలని అంటారు. ఇప్పటికీ ఈ రోజున ఈ 2023లో కింగ్ ఆఫ్ కింగ్స్ సంఘంగా మనము ఏమంటున్నామంటే మరియా ధన్యురాలంట అని అంటున్నాము. 2023లో మనము ధన్యురాలు అంటున్నాం, కానీ మరియా ఇంకా ఏమి జరగకముందే చెప్పేస్తోంది, ఇప్పటి నుంచి అందరూ కూడా నన్ను ధన్యురాలంటారు అని. హల్లెలూయా. ఆమె ముందుగానే ఎదిగింది, ఆమె ముందుగానే విశ్వసించింది. ఏమని విశ్వసించిందంటే, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు, ఆ విషయాన్ని అందరూ మాట్లాడుకుంటారు, ఆ విషయాన్ని అందరూ గ్రహిస్తారు, కొన్ని తరాలు 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 ఈ విషయాన్ని గ్రహిస్తారని ఆమె ముందుగానే ఆమె నమ్మింది, విశ్వసించింది. హల్లెలూయా. అట్టి విశ్వాసం ఈరోజు మనకు ఉండాలి. మనం ఏం చేస్తాం, మన మాటలో, చూపులో, తలంపులో అటువంటి బలమైన విశ్వాసం ఉంటే మరియా చేసినట్లుగా నిజమైన క్రిస్మస్ నువ్వు కూడా జరుపుకోవచ్చు. హల్లెలూయా. నా మాటలు ముగించేస్తా ఉన్నాను. రక్షకుడిలో ఆనందించడము, విలువైన రక్షణను బట్టి ఆయనను ఆరాధించడము, విశ్వాసముతో ఆయనను ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. ఒకవేళ మనం ఆ రీతిగా జరుపుకుంటే ఈ క్రిస్మస్ నిజమైన క్రిస్మస్. లేదంటే ఈ బట్టలు వేస్ట్, ఖర్చు వేస్ట్, ఇంట్లో డెకరేషన్ చేయడం వేస్ట్, ఇంట్లో పిండి వంటలు చేసుకోవడం వేస్ట్, వెళ్ళాక ప్రిపేర్ చేయబడుతున్న బిర్యానీ అన్నీ వేస్టే. నిజమైన క్రిస్మస్ జరుపుకోకపోతే అవన్నీ సెకండరీ, అవన్నీ తర్వాత. ముఖ్యమైనది ఏంటంటే మనసారా ఆత్మతో మన దేవుణ్ణి ఆరాధించాలి. అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. మనమందరం లేచి నిలబడదాం. ఇన్ని సంవత్సరాలు కూడా ఏదో ఆచారబద్ధంగా ప్రతి సంవత్సరం వస్తుంది కదా అని, ప్రతి సంవత్సరం వస్తున్న క్రిస్మసే కదా అని అనుకుని మనము ఇన్ని క్రిస్మస్ కూడా జరుపుకున్నామేమో, కానీ ఈ క్రిస్మస్ని మాత్రం మనము నిజమైన క్రిస్మస్గా జరుపుకుందాం. అందరం ఒక 2 నిమిషాలు మన దేవుని ఆరాధిస్తాం. ప్రియులారా, మన దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మరియా అంటుంది, ఏమీ జరగకముందే మరియా అంటుంది, నా దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, నా రక్షకుడిలో నేను ఆనందిస్తాను, ఎందుకంటే విలువలేని నా జీవితానికి ఆయన విలువ కట్టాడు. ఆయన రక్తమంతా పోసి, ఆయన ప్రాణమునంతా అర్పించి నా కోసము, నీ కోసము, విలువలేని ఈ జీవితం కోసము ఆయన విలువనిచ్చి శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి మనకి దినాన్న? మన దగ్గర ఎంత ఆస్తి ఉంది, ఎంత బంగారం ఉంది, ఎన్ని మంచి బట్టలు ఉన్నాయి, నా దగ్గర ఏముంది, అది ఉంది, అదంతా సెకండరీ, అదంతా పక్కన పెట్టేసేయండి. మరి తన ఆలోచనలన్నిటి కూడా పక్కన పెట్టేసి ఆరాధిస్తాం. ఈరోజు మన ప్రతి పరిస్థితిని కూడా మనం పక్కన పెట్టి ఆరాధిస్తే నిజమైన క్రిస్మస్ని మరియా జరుపుకున్నట్లు మనం కూడా జరుపుకోవచ్చు. మనకుంటున్న బాధలన్నిటిని పక్కన పెట్టేద్దాం. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ లోకానికి వచ్చాడు. ప్రతి ఎండిపోయిన ప్రతి బ్రతుకును ఆయన తిరిగి జీవింపడానికి చేయడానికి ఆయనకు సాధ్యం. విలువ లేదు అని నా జీవితం, నీ జీవితం విలువ లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు అంటాడు, విలువలేని జీవితాన్ని విలువ కట్టడానికే నేను ఈ లోకానికి వచ్చాను అని. మనమందరం కొద్ది 2 నిమిషాలు మనం ఆరాధిస్తాం. ప్రియులారా, ఆయనది శాశ్వతమైన ప్రేమ, ఆయనది మారని ప్రేమ, తరతరాలకు నిలిచిపోయే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ మన దేవుని ప్రేమ. ఆయనకు సమస్తమును సాధ్యమే. ప్రియులారా, ఒక కన్య మరియ గర్భం నుండి ఆయన జన్మించిందే ఆయనకి సాధ్యమైతే, సాధ్యం కాదు అని మన జీవితంలో అనుకున్న ప్రతిదీ కూడా ఆయన సాధ్యపరిచే దేవుడు. అది ఎటువంటి పెద్ద పరిస్థితి అయినా కూడా మనం ఈరోజు విశ్వాసంతో మన దేవుని ఆరాధిస్తే సమస్తాన్ని ఆయన సాధ్యపరిచే దేవుడు మన దేవుడు. గట్టిగా 2 నిమిషాలు మన దేవుని ఆరాధిస్తాము. ఓ యేసయ్యా, నీకు స్తోత్రాలు. విలువేలేని నా జీవితానికి ప్రభువా నీవు విలువ ఇచ్చావు. నీ జీవితాన్ని నా కోసం దారపోసావయ్యా. విలువేలేని నా జీవితం
నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును ఆయన జీవితం మన కోసం ధారపోసాడు. మనకి ఇవ్వడానికి ఆయన జీవితాన్ని మన కోసం ఆయన ఇచ్చేసాడు. ప్రియులారా, జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు మన కోసం జీవితాన్ని ధారపోస్తున్న దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. శాశ్వత ప్రేమయా నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారని ప్రేమ మన దేవుని ప్రేమ. ప్రతి ఎండిన జీవితాలను చిగురింప చేయగల దేవుడు. మనం ఈరోజు గట్టిగా దేవుని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే మన జీవితాలు తిరిగి చిగురింపబడుతున్నాయి. నీది శాశ్వత ప్రేమయా నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. సాధ్యమే సాధ్యమే సాధ్యమే. నా యేసుకు సమస్తము. మన దేవునికి సమస్తము సాధ్యమే. పూర్తిగా సాధ్యమే. సాధ్యమే సాధ్యమే. నా ప్రియునికి సమస్తము. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఈ క్రిస్మస్ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా తన వాక్య భాగము ద్వారా అనేకమైన విషయాలతో ప్రభు మాట్లాడినాడు. దేవుణ్ణి యేసయ్యను మనం ఆరాధించకపోతే మన జీవితంలో క్రిస్మస్ లేదు. ప్రియులారా, నామకార్థపు క్రైస్తవ జీవితం మనకొద్దు. ప్రియులారా, ఆత్మ సంబంధమైన క్రిస్మస్ మనం జరుపుకుంటూ దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు ప్రభు నీ వాక్య భాగం ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం. నీ బిడ్డను ప్రభు నీ ఆత్మతో అభిషేకించి ఒక అద్భుతమైన వాక్య పరిచర్య ద్వారా ఈ క్రిస్మస్ శుభ సందేశమును సంఘానికి మా వ్యక్తిగత జీవితాలకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.